ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉండే కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నుంచి ఇప్పుడు ఒక లేటెస్ట్ అప్డేట్ పొలిటికల్ సర్కిల్స్ ను షేక్ చేస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత దాదాపు కొన్ని నెలల పాటు సైలెంట్ అయిపోయిన మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ కొడాలి నాని ఇప్పుడు మళ్లీ నియోజకవర్గంలో ఫుల్ యాక్టివ్ అవుతున్నారు. నియోజకవర్గంలో పార్టీని క్యాడర్ను మళ్లీ గాడిన పెట్టేందుకు కొడాలి నాని స్వయంగా గ్రౌండ్లోకి రాకపోయినా బ్యాక్గ్రౌండ్ లో భారీ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లో సైలెంట్ గా ఉన్న కీలక నేతలకు ద్వితీయ శ్రేణి నాయకత్వానికి స్వయంగా కొడాలి నాని నుంచే నేరుగా ఫోన్లు వెళ్తూ ఉండడం ఇప్పుడు గుడివాడలో హాట్ టాపిక్ గా మారింది. అసలు కొడాలి నాని ఫోన్ కాల్స్ వెనుక ఉన్న వ్యూహం ఏంటి? ఆయన మళ్లీ యాక్టివ్ కావడానికి రీజన్ ఏంటి? ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఎన్నికల ఫలితాల తర్వాత గుడివాడలో వైసీపీ పూర్తిగా డీలా పడిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నియోజకవర్గంలో పట్టు పెంచుతూ ఉండడంతో చాలా మంది వైసీపీ లీడర్లు సైలెంట్ అయిపోయారు. కొందరు పార్టీ మారుతారు అనే ప్రచారం కూడా నడిచింది. అయితే ఈ పరిస్థితుల్లో కొడాలి నాని తానే స్వయంగా రంగంలోకి దిగారు. గత కొద్ది రోజులుగా గ్రామాల్లోని ముఖ్య నాయకులకు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అలాగే సైలెంట్గా ఉన్న పాత కాపులకు నాని ఫోన్ చేస్తున్నారు. నేనున్నా, ఎవరూ అధైర్యపడద్దు, పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటా అంటూ లీడర్లలో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారు. లీడర్ల యోగక్షేమాలు అడగడమే కాకుండా గ్రామాల్లో తాజా పొలిటికల్ అప్డేట్స్ ఎలా ఉన్నాయనే సమాచారాన్ని కూడా నాని సేకరిస్తున్నారు. నిజానికి కొడాలి నాని మళ్లీ యాక్టివ్ కావడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నానిని పాత కేసుల రూపంలో ఇబ్బందులు వెంటాడుతూనే ఉన్నాయి. 2021 నాటి పంచాయతీ ఎన్నికల సమయంలో చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్లపై చేసిన వ్యాఖ్యల కేసులో ప్రాసిక్యూషన్కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సంచలనం రేపింది. అయితే దీనిపై నాని తక్షణమే హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకోవడంలో సఫలమయ్యారు. చట్టపరమైన ఇబ్బందుల నుంచి ఊరట లభించడంతో ఇక నియోజకవర్గ రాజకీయాలపై పూర్తి ఫోకస్ పెట్టాలని నాని డిసైడ్ అయ్యారు. ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడానికి, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి గట్టి పోటీ ఇవ్వడానికి ఇప్పటి నుంచే క్యాడర్ను లైన్లో పెడుతున్నారు. అటు గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాత్రం కొడాలి నానిపై నిరంతరం విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. నానికి దమ్ముంటే గుడివాడలో అడుగు పెట్టాలి, ఆయన్ను ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు అంటూ రాము చేసిన కామెంట్లు గతంలో వైరల్ అయ్యాయి. వీటన్నిటికీ నాని తన స్టైల్లోనే సమాధానమిస్తున్నారు. ఇటీవల గుడివాడలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన భారీ నిరసన ర్యాలీలో కొడాలి నాని స్వయంగా పాల్గొని కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మాది గొడ్డలి పార్టీ అని విమర్శిస్తున్నారు. 2029లో ప్రజలు వైఎస్ జగన్ చేతికి పరశురాముడి గొడ్డలిని ఇస్తారు, దాంతో టీడీపీకి రాజకీయ సమాధి కట్టడం ఖాయమంటూ నాని చేసిన మాస్ కామెంట్లు గుడివాడ వైసీపీ క్యాడర్లో పూనకాలు తెప్పించాయి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పార్టీ నేతలతో జరిపిన సమావేశంలో ఇచ్చిన డైరెక్షన్ ప్రకారమే కొడాలి నాని ఈ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేయడంలో ఎలా విఫలమవుతుందో ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని జగన్ సూచించారు. ఇందుకోసం గుడివాడ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ మళ్లీ పార్టీ కమిటీలు యాక్టివేట్ చేయడమే లక్ష్యంగా నాని రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ ఫోన్ కాల్స్ కేవలం పలకరింపులు మాత్రమే కావు. మున్ముందు గుడివాడలో కొడాలి నాని ఆధ్వర్యంలో జరగబోయే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలకు ఇవి పునాది అని ఈ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా కొడాలి నాని మళ్లీ యాక్టివ్ అవడంతో గుడివాడ రాజకీయం మున్ముందు మరిన్ని సెగలు రేపడం ఖాయంగా కనిపిస్తోంది. మరి నాని వేస్తున్న ఈ ఫోన్ కాల్స్ వ్యూహం ఏ మేరకు సక్సెస్ అవుతుంది? కూటమి ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు నాని గట్టి చెక్ పెట్టగలరా అనేది చూడాలి.